జీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్లో మనం చదువుకోవాలి అంటే నీట్ ఎగ్జామ్ కంపల్సరీ క్వాలిఫై అవ్వాలి కదా. సో ఎలాంటి ర్యాంక్స్ రావాలి ఇప్పుడు చూద్దాం. మీరు కనుక బీసీఏ విద్యార్థులైతే మీకు 2,05,586 లోపు, బీసీబీ అయితే 2,05,32 లోపు, బీసీసీ డేటా అయితే అవైలబుల్గా లేదు, బీసీడీ అయితే 1,97,292 లోపు, బీసీఈ అయితే 2,33,494 లోపు ర్యాంక్ రావాలి. ఇక ఓసీ విద్యార్థులైతే 8,02,345 లోపు, ఇక ఎస్సీ విద్యార్థులైతే 2,59,262 లోపు, ఎస్సీ ఎస్టీ విద్యార్థులైతే 3,28,218 లోపు అయితే ర్యాంక్ రావాలి. ఓకేనా? సో ఇవి జీ పుల్లారెడ్డి డెంటల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లో మనం చదువుకోవాలి అంటే కనుక రావాల్సిన ర్యాంక్స్ అండి. సో ఇవన్నీ కూడా మనం అఫీషియల్ వెబ్సైట్లోంచే తీసుకున్నాం. ఓసీ వాళ్ళ ర్యాంక్ చూసి మీరైతే కంగారు పడద్దు. ఓకేనా? ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా ID9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. మీకు MBBS కానీ, BDS కానీ, B.Pharmacy కానీ, లేదంటే BSc నర్సింగ్ కానీ, అలైడ్ సైన్సెస్ కోర్సెస్ కానీ, అగ్రికల్చర్ సైన్సెస్ కోర్సెస్ కానీ ఏం డౌట్స్ ఉన్నా కూడా అడ్మిషన్స్ కావాలి అన్న ID9 కెరీర్ గైడెన్స్ని అయితే సంప్రదించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.